నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మరి సెప్టెంబర్ నెలలో పక్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. 16వ తేదీ నుంచి ఈ నెలాఖరి వరకు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలో అసలు ఫస్ట్ మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందని చెప్పి చూసుకోవాలి. మనకి ఆ, చంద్రుడు దాదాపుగా మనకి ఈ యొక్క కుంభరాశి నుంచి సింహం వరకు సంచరిస్తాడు ఈ 15 రోజుల్లో. అదేవిధంగా గ్రహాలు ఏం మారుతున్నాయి అంటే కన్యా రాశిలో కేతువుతో కలిసినటువంటి శుక్రుడు 18వ తేదీ తుల రాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా 18వ తేదీ మనకి గ్రహణం కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం రవి 17వ తేదీ కన్యా రాశిలోకి మారుతున్నాడు. సింహరాశిలో ఉన్నటువంటి బుధుడు 23వ తేదీ కన్యా రాశిలోకి మారుతున్నాడు. ఈ రాహుకేతువులు మీనంలో రాహువు, కన్యలో కేతువు, వృషభంలో గురువు, మిథున రాశిలో కుజుడున్నాడు. సో ఈ ద్వాదశ లగ్నాలు వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. షార్ట్కట్లో కనుక ఏది జాగ్రత్త ఏది మంచి అని చెప్పి చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ 1, ఇక్కడ 12వ స్థానంలో మీనం వారికి గ్రహణం పడుతుంది కాబట్టి పర్టికులర్గా 18వ తేదీ చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ 17వ తేదీ నుంచి రవి మారిపోతున్నాడు కాబట్టి ఏ నిర్ణయమైనా 17వ తేదీ లోపల తీసుకుంటే మంచిది మేషం వారికి. 18 తర్వాత శుక్రుడు ఎప్పుడైతే సప్తమంలోకి వస్తున్నాడో వివాహ సంబంధించిన విషయాలు పాజిటివ్గా ఉంటుంది. సహజంగానే మేషం వారికి ఏంటంటే కాస్త కన్యారాశిలో కేతు ఉన్నందుకు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మేషం వారికి. మరి మేషం వారు చేయవలసిన దేవతారాధన గణపతిని, సూర్యభగవాను చేయాలి. ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వృషభం వారికి ఈ పంచమంలో కేతువు, లాభస్థానంలో గ్రహణం, లాభస్థాన గ్రహణం చాలా మంచిది ఈ నెలలో ఈ పక్షంలో వచ్చేటువంటి వీరికి. అంటే లాభాలు ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ నిర్ణయ స్థానంలో కేతు ఉన్నాడు. సో ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే ఈ 4th లార్డ్ వెళ్ళి కేతుతో కలుస్తున్నాడు కాబట్టి 17th నుంచి తీసుకునే ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. శుక్రుడు 6లో ఉన్నాడు, ఓన్ హౌస్లో ఉన్నందుకు అప్పులు లభిస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాస్త ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి. అండ్ 23వ తేదీ నుంచి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని షేర్ మార్కెట్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ బిజినెస్ ఒకటే కాకుండా కొత్త జాబ్స్లోకి ఎంటర్ అయ్యేటువంటి యోగం కూడా వృషభం వారికి ఉంది. ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాలు, గణపతి యొక్క అష్టోత్తరాలు ఎంత చదువుకుంటే అంత మంచిది. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే కెరియర్ గ్రోత్ ఉంటుంది దశమ గ్రహణం వల్ల, దశమ స్థానంలో గ్రహణం వల్ల. అదేవిధంగా మీకు 4వ స్థానంలో ఉండేటువంటి కేతువు ఉన్నందుకు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలని చెప్తుంది. బికాజ్ ఆఫ్ అది కాకుండా ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, ఎందుకంటే 3వ స్థానాధిపతి అయినటువంటి రవి ఈ 17వ తేదీ నుంచి ఎప్పుడైతే 4వ స్థానంలోకి వెళ్తున్నాడో అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. అందులో పర్టికులర్గా 18వ తేదీ మాత్రం కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఉండాలి, ఎందుకంటే 2వ అధిపతి వెళ్ళి గ్రహణ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు, అదొకటి. అయితే ఇక్కడ పంచమ స్థానంలో ఓన్ హౌస్లో శుక్రుడు వచ్చినందుకు క్రియేటివ్ ఫీల్డ్స్లో వారికి, అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ప్రేమ వ్యవహారాల్లో వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కొంత ఊరట అనేటువంటిది లభిస్తుంది. చదువు అంటే ఏదైనా కోర్సెస్ తీసుకునే విషయంలోని, కన్స్ట్రక్షన్ విషయంలోని, వాహనాల విషయంలోని, తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ సంబంధించిన రీత్యా కొంత మార్పులు కూడా చూపిస్తున్నాయి వీరికి. వీరు చేయవలసిన దేవతారాధన అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు పూర్తిగా పాటించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది వీరికి. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం అనేటువంటిది కాస్త తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 18, 19 నుంచి ఒక 40 రోజుల పాటు. బట్ ఈ పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా 18వ తేదీ లాంగ్ జర్నీ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ, ఈ 2వ అధిపతి అయినటువంటి రవి కేతువుతో వెళ్ళి కలుస్తున్నందుకు మధ్యవర్తిత్వంగా ఏదైనా మనీ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ముఖ్యంగా ఈ పక్షంలో ముఖ్యంగా 18వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు 4వ స్థానంలోకి మారుతున్నాడో గృహం కానీ, వాహనం కానీ, ఏదైనా వస్త్రం కానీ, ఆభరణం కానీ ఖచ్చితంగా వీళ్ళు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది. అదేవిధంగా ఫ్యాషన్ రిలేటెడ్, ఎనీ బ్యూటీ రిలేటెడ్ కోర్సెస్ కూడా చేసేటువంటి యోగం పుష్కలంగా కనిపిస్తుంది. అయితే ఈ కర్కాటకం వారికి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉండేటువంటి శని అష్టమంలోకి వెళ్ళి వక్రించినందుకు గతంలో ఏదైతే పెళ్లి సంబంధాలు వద్దనుకున్నారో, లేకపోతే ఇది ఇంక వెనక్కి రావనుకునే వెనక్కి రావడం ఇటువంటివి కనిపిస్తున్నాయి. పర్టికులర్గా కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 12వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త చూసి ఖర్చులు చేయాలి. ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము లాంటివి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది.
అలాగే. సింహలగ్నం వారికి కనుక చూసుకుంటే సింహరాశి లేదా సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి రవి 17వ తేదీ నుంచి కేతుతో కలుస్తున్నాడు. అంటే కుటుంబ సభ్యులతో కాస్త దూరంగా ఉండడం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ అయినప్పటికీ భూమి మూలంగా ధనం ఇస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి మూలంగా కొంత డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ ఉంటాయి, బట్ దాని మూలంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంది అని చెప్పొచ్చు మనం. అయితే ఇక్కడ ఈ రెండవ అధిపతి రెండవ స్థానంలోకి వెళ్తున్నందుకు పర్టికులర్గా ఏంటంటే కొద్దిగా ఈ భూమికి సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యులతో ఘర్షణ కూడా ఇస్తాడు ఇక్కడ. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొత్త ప్రయత్నాలు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవ్వడము, ఇటువంటివి దశమాధిపతి ఓన్ హౌస్లో ఉన్నందుకు ఈ యోగం అనేటువంటిది బాగుంది. అలాగే ఏదైనా ఒక పాత సంబంధం, అంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అనుకున్నారండి ఈ సంబంధం అనుకున్నది కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తారనేటువంటిది శని వక్రగతి చెప్తుంది. అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సినిమా ఫీల్డ్ వాళ్ళు లేకపోతే కళారంగాల్లో ఉండే వాళ్ళతో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి యోగం వీళ్ళకి ప్రజెంట్ నడుస్తుంది. కాకపోతే రెండులో రవికేతువులు ఉన్నందుకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కన్యా లగ్నము కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా గ్రహణం సప్తమంలో పడుతున్నందుకు వివాహ నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పర్టికులర్గా జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ విషయంలో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండాలి. 12వ అధిపతి అయినటువంటి రవి 17వ తేదీ నుంచి ఎప్పుడైతే కేతువుతో కలుస్తుందో ముఖ్యంగా ఖర్చులు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 18వ తేదీ నుంచి శుక్రుడు 2లోకి మారుతున్నందుకు కన్యా రాశి వారికి గతంతో పోల్చుకున్నట్లయితే చాలా మటుకు ఫైనాన్షియల్ రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లో ఉండేటువంటి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది శుక్రుడు 2లో ఉండడం వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది వీళ్ళకి. 6వ అధిపతి 6లో ఉంటే 5లోకి వస్తున్నందుకు ఫారెన్ సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీరికి. కాకపోతే తెలియని ఒక వైరాగ్యము, ఒక అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేనటువంటి స్థితి లగ్నంలో ఉండే కేతు ఇస్తున్నాడు. కాబట్టి కాస్త గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని మూలాధార చక్రాన్ని మననం చేసుకుంటూ గణపతి ఆరాధన చేసుకోవడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది ఇప్పుడు వీళ్ళకి. రోజు ధ్యానం చేసుకుంటూ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తూ సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అది కాకుండా వీళ్ళు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. తులాలగ్నము తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలోకి శుక్రుడు వస్తున్నాడు 18వ తేదీ నుంచి. కొన్ని సుఖాలు, కొన్ని కంఫర్ట్స్ పెరుగుతాయి వీళ్ళకి చెప్పాలంటే. ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ భూమి మూలంగా కొంత ఉంటుంది, బట్ కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా వీరికి కొంత షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంత స్ట్రెస్ ఉంటుంది. ఫ్రెండ్స్ కొంత దూరం అవుతూ ఉంటారు. అదేవిధంగా జాబ్ పరంగా వేరే ప్రదేశాలకు మారడము, కెరీర్ పరంగా కొంత మార్పు అనేటువంటిది చూపిస్తుంది చెప్పాలంటే. జాబ్ మూలంగా కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి వస్తూ ఉంటుంది. రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది, కానీ మొదటి వివాహం సంబంధించిన విషయంలో కొన్ని అనుకున్నది ఒకటి ఇంకోటి ఉన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. ఇక వీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. వృశ్చిక లగ్నము వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి కూడా కాస్త షార్ట్ జర్నీస్ ఉంటాయి. మరియు అన్నదమ్ములతో అది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చూపిస్తుంది వృశ్చికం వారికి. బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి అష్టమంలో ఉంటూ 3వ స్థానాన్ని చూస్తున్నాడు అష్టమ దృష్టితోని. కాబట్టి అక్కడ శని కూడా వక్రించి వస్తున్నందుకు ఈ ఫలితాలు వస్తాయి. బట్ వీళ్ళకి ఏంటంటే విదేశీ ధనయోగం ఉంది. కాకపోతే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ గ్రహణం 18వ తేదీ పడుతుంది. కాబట్టి ఈ 18వ తేదీ కొంచెం గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ దేశంలో ఉన్నా సరే, మనకి ఇండియాకి లేకపోయినా కొంత జాగ్రత్త వహించాలనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఈ పక్షంలో కొంత వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి, ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అందానికి ఈ బుటిక్ రిలేటెడ్ సంబంధించి నడిపేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామి ద్వారా అయితే ధనం రావడం అది పురుషులకు కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా గృహం మారడం, ఇల్లు డెమాలిష్ చేసి ఇంకోటి ఏదైనా కట్టాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి ఉంటాయి. కాకపోతే ఏ నిర్ణయాలైనా కొంచెం అగ్రెసివ్గా తొందరపడి తీసుకుంటారు. పంచమంలో రాహు ఉన్నందుకు ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు సూచిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ దశమాధిపతి రవి కేతువుతో కలిసినందుకు కొంత ప్రమోషన్స్ విషయంలో ముందుకు వెనక్కి అవుతుందని, ఇదిగో వచ్చినట్టు వచ్చి ఆగింది అనేటువంటి కొంత స్ట్రెస్ ఉంటుంది. దానికి మీరు గణపతి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దుర్గా నామస్మరణ చేయడం అనే విధాలు మంచిది. ఇక ధనుర్లగ్నము ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ధనుర్లగ్నం వారికి లగ్నాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో కొన్ని కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో గెలుపు ఉంటుంది. ఈ పక్షంలో వీళ్ళు కొన్ని బెనిఫిట్స్ పొందుతారు. కొంత
హ్యాపీ మూమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి వీళ్ళకి చెప్పాలంటే. కాకపోతే కుటుంబ స్థానం వైపు శని భగవానుడు వస్తూ కుజుడు దృష్టి ఉన్నందుకు కుటుంబ వ్యవహారాలు లేనట్లయితే కొంత భూ సంబంధించిన వ్యవహారాలు, అన్నదమ్ములతో చిన్న చిన్న ఘర్షణలు మాత్రం చూపిస్తున్నాయి చూసుకున్నట్లయితే. అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి. బయట దేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి, పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వాలనుకునేటువంటి వారికి ఈ పక్షం చాలా అనుకూలిస్తుంది. మరియు అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి క్రమం కొంతవరకు ఘర్షణ వాతావరణంగాను, కొంత దూరం అవ్వాల్సిన స్థితిగతులు కూడా కనబడుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు. కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో కేతు ఉంటూ రవి ఎప్పుడైతే ఉన్నాడో ఉద్యోగం మార్పులను ఇస్తుంది. ఇక్కడ ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అవగాహన ఉండేటువంటి వారికి కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా, కొంత షేర్ మార్కెట్ మూలంగా కొంత బాగా అవగాహన ఉన్న వాళ్ళు కొంత లాభాలు కనిపిస్తున్నాయి, కొంతవరకు ఎక్కువ కాదు. ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. మకర లగ్నము మకర రాశి వారిగా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని 2వ స్థానంలో శని వక్రించున్నాడు. ఈ యొక్క స్థితి అనేటువంటిది ఏంటంటే కాస్త సినిమా ఫీల్డ్ వాళ్ళతో పరిచయాలని, అదేవిధంగా కొంతవరకు ఏళ్ళనాడు శని అయిపోయింది అనుకునేటువంటి అంటే ఎండింగ్లో ఉన్నదనేది కాస్త రివర్స్ అయ్యి వెనక్కి వస్తుంది. కాబట్టి శ్రమ ఉంటుంది. అది కూడా ఏంటి కుటుంబ సభ్యుల్లో బాగా ఏజ్డ్ పర్సన్స్ వల్ల కొంచెం వాళ్ళ వల్ల వీళ్ళకి కొంత శ్రమ వస్తూ ఉంటుంది. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాల్లో కొంత ప్రయత్నం అధికంగా చేయవలసిన పరిస్థితి రావడము ఇటువంటివి ఉన్నాయి. మరియు మీ యొక్క ఈ మకరం వారి యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ యోగాలు చూపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. అదేవిధంగా కాస్త హోమ్ లోన్స్ ఏదైనా ఇప్పుడు చూడండి కొన్ని ఫార్మింగ్ రిలేటెడ్ వాటికి కూడా లోన్స్ తీసుకుంటారు. అటువంటి వాటికి లోన్స్ లభించేటువంటి యోగం కనిపిస్తుంది. అలాగే సంతానం సంబంధించినటువంటి విషయంలో పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు సంతానం ద్వారా మీ యొక్క బిజినెస్ ఏదైనా సరే ఇంప్రూవ్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు 3వ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు ఒక రకంగా మకరం వారికి 3వ స్థానంలో గ్రహణం మంచిదే. కొన్ని లావాదేవీలు క్లియర్ అవుతాయి. కాకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, అదేవిధంగా కాస్త తండ్రితో తెలియని చిన్న ఎడబాటు అనేటువంటిది కూడా చూపిస్తుంది చెప్పాలంటే. కాకపోతే దశమంలో ఓన్ హౌస్లో శుక్రుడు ఉన్నందుకు ఆ శుక్రుడు కొంత మార్పునిచ్చి ఉద్యోగంలో ఎదుగుదలను ఇస్తాడు. ఇక వీరు చేయవలసిన దేవతారాధన అమ్మవారి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుని యొక్క ఆరాధన కనుక చేసుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక అదేవిధంగా కుంభలగ్నము కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే కుంభానికి అధిపతి అయినటువంటి శని వక్రించున్నాడు. ఎప్పుడైతే వక్రించున్నాడో కాస్త ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త పడాలి. రాశిలో ఎప్పుడైతే శని వక్రగతి జరిగిందో ఈ యొక్క స్థితి ఏమిటంటే స్ట్రెస్ని తగ్గిస్తుంది చెప్పాలంటే. కాకపోతే రియల్ ఎస్టేట్ పరంగాను, విదేశీ సంబంధించిన వాటి మూలంగాను, సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది పుష్కలంగా చూపిస్తుంది. కాకపోతే కొన్ని అన్నదమ్ముల వల్ల లేనట్లయితే కొత్త పరిచయాలు వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కొంత సంశయంగా ఉంటూ ఉంటారు చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ భగవత్ సంబంధించిన ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేసేటువంటి వారికి, శక్తి ఆరాధన చేసేటువంటి వారికి 9వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు వచ్చాడో ఇది చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్ని అంటే గురువులతోనది చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2వ స్థానంలో ఈ యొక్క గ్రహణం పడుతుంది కాబట్టి ముఖ్యంగా 18వ తేదీ ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత విభజన, ఎప్పటి నుంచో ఒక ఆస్తి ఉంటుంది, వాళ్ళు పంచుకోరు. కానీ ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి ఏంటంటే కొంత తండ్రి గారి ఇన్వాల్వ్మెంట్ వల్ల తాతగారి ఆస్తి విషయంలో కొంత విభజనలు రావడం, నలుగురు పంచుకోవడం లాంటివి స్పష్టంగా గోచరిస్తుంది. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. బట్ వేరే దేశాలకి వేరే ప్రాంతాలకు వెళ్తేనే ఉద్యోగం లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. ఇక మీనలగ్నము మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త రాశ్యాధిపతి 3వ స్థానంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని కొత్త పరిచయాల వల్ల ఫైనాన్షియల్ గ్రోత్, ఇంట్లో ఉండకుండా రకరకాల ప్రాంతాలకు తిరగడము, కాస్త బయట ఎక్కువ తిరగడం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ధనాన్ని వెచ్చించడం వల్ల, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత అది ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి అంటే బిజినెస్ రిలేటెడ్ వాటి కోసం ధనం పెట్టడము, దానివల్ల కొంత స్ట్రెస్ ఉండడం, దాని తర్వాత ఫైనల్గా లాభం రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే గ్రహణం మీన రాశిలోనే జరుగుతుంది కాబట్టి 18వ తేదీ ఖచ్చితంగా ఈ రాశి వారు మరింత జాగ్రత్త వహించాలి. ఆ రోజు ధ్యానంలో ఉంటూ దుర్గని గణపతిని కనుక తలుచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. మరియు
పర్టికులర్గా గర్భవతులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మీనం వారు, ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి చంద్రుడే రాశిలో ఉంటూ గ్రహణం జరుగుతుంది ఆ రోజు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క పక్షంలో వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన తీసుకోకపోవడమే మంచిది. ఇన్సూరెన్సెస్ మూలంగా బాగా కలిసి రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అందులోనూ ముఖ్యంగా ఏదైనా మీ యొక్క పార్ట్నర్స్ యొక్క కుటుంబ సభ్యులు చెప్పడం వల్ల వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు అయితే ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని లాభసాటిగా మారేటువంటి గ్రహస్థితి ఉంది. శని ఎప్పుడైతే వక్రించాడో 12లో ఈ యొక్క ఫలితం చూపిస్తుంది. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా ఆరాధన చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. అలాగే గురువుగారు, అసలు సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.